అనిపిస్తుంది. ఈ దేశ పౌరుడు కూడా కొన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేనేమంటున్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. అది ఒకవేళ అది రాజ్యాంగ విరుద్ధం అయితే నా మీద యాక్షన్ తీసుకోమనండి. మాట్లాడేది రాజ్యాంగ విరుద్ధం అయితే నా మీద యాక్షన్ తీసుకోమనండి. నేను ఓపెన్ చెప్తున్నా. నేను ప్లీజ్ ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఓపికగా ఉండండి ప్లీజ్. నేనేమంటున్నా, నేను చెప్పాను కదా ఆయనకి సిటిజన్ గా నా దేశ చేతనైతే ఎలక్షన్ కమిషన్ ఇలా అన్నాడని చెప్పేసి వెంటనే లీగల్ నోటీస్ పంపించండి రాహుల్ గాంధీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. ఆగండి, నేను చెప్పేది మాత్రం వినండి దయచేసి. ప్రకాశాన్ని నీకు దండం పెడతా ప్లీజ్. ఈ దేశ రాజ్యాంగానికి లోబడి ఇండిపెండెంట్ గా పనిచేసే ఎలక్షన్ కమిషన్ అంటే నాకు గౌరవం ఉంది కాబట్టి ఒక సిటిజన్ గా ఆ వ్యవస్థ అంత ఘోరంగా పనిచేయకూడదని కోరుకుంటున్నాను. రెండోది, మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాటం, ఈ రోజు కూడా ఈ దేశ ఉనికికి ప్రజాస్వామ్యానికి మేలు జరిగే పోరాటం చేస్తూనే ఉంటాము. 3, రాహుల్ గాంధీ గారు ఫారిన్ యూనివర్సిటీలలో డిగ్రీలు తీసుకున్న రాహుల్ గాంధీ గారి ఆన్లైన్లో కొట్టినా వస్తాయి. కొంతమంది దేశంలో చదివినామని చెప్పుకొని సర్టిఫికెట్లు దాచిపెట్టుకుంటుంటారు. ఆడ ఆన్లైన్ సర్టిఫికెట్లు ఇష్యూ అన్నారు కదా, మాకు ఉచిత సలహా ఇస్తే మేము కూడా చెప్పాలి కదా. చదువుకున్న ఎవరో చదువుకున్నాడు ఎవడో ఈ దేశంలో అందరికి తెలుసు, సర్టిఫికెట్ దాచిపెట్టుకునేటోడు ఎవడో తెలుసు. ఇంకో మాట చెప్తున్నా, సుప్రీం కోర్టు నువ్వు మాట్లాడి డివియేషన్ మాట్లాడే దమ్ము లేదు. రాహుల్ గాంధీ చదువుకోలేదు, ప్రధాని మోడీ ఏడు సర్టిఫికెట్ ఏడు ఉన్నాయి, ఆయన పెద్ద మనిషివి. సుబ్రహ్మణ్య స్వామిని అడగాలి, సుబ్రహ్మణ్య స్వామిని అడగాలి. కోల్గేట్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చిందో, కోల్గేట్ స్కామ్ సుబ్రహ్మణ్య స్వామిని అడిగితే చాలా చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని అడగండి మోడీ గురించి. ఎందుకు ఇక్కడ ఇంత పబ్లిక్ గా నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తున్నారు? వింటావా? ఏం మాట్లాడు ఇట్లా యూజ్లెస్ ఫెలోస్ పిలిచి మీరు డిబేట్ మొత్తాన్ని అర్థం చేస్తున్నారు. అరే వాడు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? అరే వయసుతో గౌరవిస్తుంటే కాపాడుకోడు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం చేసుకోండి కానీ మాటలు మీకు తెలియదా? మ్యూట్ చేయండి, మీ చేతిలో లేదా మ్యూట్ చేయడం? ఆపాను. కొంత రెస్ట్రెయింట్ గా ఉండండి. ఎలక్షన్ కమిషన్ మీద ఎవడు విమర్శ చేసే ఇది ఒక జుడిషియరీ. నేను ఒక్క మాట అడుగుతానా, బీహార్ వాడు ఇక్కడ వచ్చి సిమెంట్ పని చేస్తుండు, బెంగాల్ వాడు ఇంకో పని చేస్తుండు, ఇంకో మధ్యప్రదేశ్ వచ్చి కార్పెంటర్ పని చేస్తుండు, ఒరిస్సా వాళ్ళు హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తుండ్రు. వాడు అక్కడ లేకపోతే మన ఓటు తీసేస్తావా? ఓటింగ్ టైం కు పోయి ఓటేయాలండి. ఆ టైం కి పౌరుడి బాధ్యత. ఏది పౌరుడు? సంతకం పెట్టాలా? ఇక్కడ ఇవ్వండి ఓటు. మీరు ఇక్కడ ఇవ్వండి సార్, వాళ్ళు మార్చుకుంటా అంటే నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అరే బీహార్ చెప్తున్నారు, మీరు చెప్తున్నారు అది నా ఇష్టం, అది నా ఓటు ఎక్కడ ఉండాలి. నేను దేశ పౌరుడుగా నాకు రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం, తెలంగాణ ఓటు కావాలని నువ్వెందుకు ఇన్సిస్ట్ చేస్తున్నావు? అక్కడే ఉంటది ఓటు, అక్కడ వెళ్ళి ఓటు వేయండి. మరి SIR అనే సంవత్సరం అచ్చా, నేను మొత్తం డిస్కషన్ కి అర్థం చేద్దాం. 90 లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి చెప్పండి? ఎందుకు ఆర్గ్యుమెంట్ నడిచింది? ఎందుకు? ఒకవేళ ఓట్లే పోతే ఆయన చెప్పినట్టు ఓట్లే పోతే సుప్రీంకోర్టు ఎందుకు 3 రోజులు వరుస పెట్టి 90 లక్షలు పోయినాయని? అంటే సుప్రీంకోర్టు అంత ఖాళీగా ఉన్నదా చెప్పండి? 90 లక్షల ఓట్లు పోయినాయని రాహుల్ గాంధీ, మహేష్, యోగేంద్ర యాదవ్, లేకపోతే ఇంకెవరు లాయరు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ మా ఓటు పోయిందని ఎవడు రోడ్డు మీద రాట్లే. అది గమనించండి. వద్దు సార్, చూడట్లే. ఒక రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు పోతే రోడ్ల మీదకి జనం వస్తే ఊహించండి. ఒకసారి 90 లక్షల మంది జనం రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. 10,000 మంది వస్తేనే తట్టుకోలేరు పోలీసులు. 90 లక్షల మంది రోడ్డు ఎక్కితే ఎలా ఉంటది? కడుపు నిండిన వాళ్ళు మీరు 100 చెప్తారు. ఎవరు కడుపు నిండి? కూలీ నాని చేసుకోవడానికి తెలంగాణలో
తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతుంది కదా, జరుగుతుంది. మీరు మనోళ్ళు పద్మశాలి సోదరుడు భీమాండి పోతారు, మస్కట్ దుబాయ్ పోతారు, వాళ్ళ హోటల్ వీకేద్దామా? మీరు బిఎల్ఏలు పెట్టి కాపాడండి. ఏం కాపాడాలి? మీ పార్టీ ఉన్నది ఫైల్ మీద ఎందుకు? సంతకం అయిపోయినాక గొంతు తీయించుకోవడానికి. అప్లికేషన్ మీద ఎస్ఐఆర్ సంతకం జరుగుతున్నప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ ఆల్రెడీ పార్టీలో అపాయింట్ ఉండి చేశాము. ఉంటే చేయండి. చేశాము. మిగతా రాష్ట్రాల్లో సురేష్ గారు మేమెందుకు ఊరుకుంటాము? సురేష్ గారు ఫైనల్ గా ఒక్క మాట, హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో ఓటు ఉన్న వాళ్ళు